నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఫిబ్రవరి 24 నుంచి 26 తేదీ వరకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన 85వ ప్లీనరీ సమావేశాలు ముగిశాయి. ఇక ప్లీనరీతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందా? మొదటిసారి కాంగ్రెస్ అధ్యక్షుడైన ఖర్గే పార్టీకి జవసత్వాలు తీసుకొస్తారా? ప్లీనరీ వేదికగా సోనియా గాంధీ రిటైర్మెంట్ ప్రకటించినట్లేనా? జోడో యాత్రతో సిద్ధించిన ఫలాలు రాహుల్ ప్రధాని పీఠం అధిరోహించేందుకు తోడ్పడతాయా? ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు సమయం ఆసన్నమైందా? ఇక త్వరలో జరిగే తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్ రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకుంటుందా? ఇవాల్టి స్పెషల్ ఫోకస్లో చూద్దాం. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ వేదికగా 3 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు జరిగాయి. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కాంగ్రెస్ పార్టీ పీసీసీ, ఏఐసీసీ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ ప్లీనరీ జరిగింది. ఏఐసీసీ సమావేశాల్లో మొత్తం 6 తీర్మానాలను స్టీరింగ్ కమిటీ ప్రవేశపెట్టింది. మొదటి రోజు పార్టీ జెండా వందనం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఉపన్యాసం చేశారు. రాజకీయ, ఆర్థిక, విదేశీ విధానాలకు సంబంధించి తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించారు. అలాగే యువత, నిరుద్యోగం, సామాజిక న్యాయం, సాధికారత, వ్యవసాయ రంగ సమస్యలపై ప్రధానంగా నేతలు ఈ సమావేశాల్లో చర్చించారు. साल के कांग्रेस के इतिहास में अब तक 85 महाधिवेशन हुए और उन सब में देश की दिशा को बदलने वाले फैसले हुए हैं. जनता के सरोकार से जुड़ी देश की जितनी महत्वपूर्ण योजनाएं हैं उनमें कई ऐसी है जिनके मूल विचार हमारे अधिवेशनों में आई है. यहाँ तक कि भारत के संविधान में शामिल मूल अधिकार का विचार भी हमारे 1931 में कराची रेजोल्यूशन में आया था और उसी के बहुत से विचार आज हमारे बहुत से रेजोल्यूशन में आए हैं. रायपुर में हमने उसी परंपरा के तहत पॉलिटिकल, इकोनॉमिक, इंटरनेशनल अफेयर्स, एग्रीकल्चर, सोशल जस्टिस और यूथ से संबंधित प्रस्तावों को आखिरी रूप दिया और आप उन्हीं 6 प्रस्तावों को पारित भी किया और पास भी किया. ये काम कई चरणों में हुआ और बहुत से साथियों ने इसे अपने ज्ञान, अनुभव से संपन्न बनाया. ड्राफ्ट बनाने से लेकर उनको अंतिम रूप देने के काफी लंबा विचार मंथन हुआ. कई लोगों की इसमें
भागीदारी रही और उन सभी को मैं धन्यवाद देता हूं। ఇక సెషన్ మొదటి రోజు కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ సిడబ్ల్యూసీకి ఎన్నికలు నిర్వహించకూడదని ఏకగ్రీవంగా నిర్ణయించింది. దాని సభ్యులను నామినేట్ చేయడానికి పార్టీ చీఫ్కు అధికారం కట్టబెట్టింది. కాంగ్రెస్ 85వ జాతీయ సదస్సులో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని అంటే సిడబ్ల్యూసీ సభ్యులను ఎన్నుకునే హక్కును పార్టీ స్టీరింగ్ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షుడికి ఇస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. గాంధీ కుటుంబం లేకుండా జరిగిన ఈ సమావేశంలో సిడబ్ల్యూసీలోని మొత్తం 25 మందిని మల్లికార్జున ఖర్గే ఎంపిక చేస్తారని సమాచారం. కాంగ్రెస్ రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సగం మంది సభ్యులు ఎన్నుకోబడతారు. మిగిలిన సగం మంది సభ్యులను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ఇక భావ సారూప్య పార్టీలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కాంగ్రెస్ ప్రకటించింది. పార్టీ 85వ ప్లీనరీ సందర్భంగా రూపొందించిన రాయ్పూర్ డిక్లరేషన్లో ఈ విషయాన్ని వెల్లడించింది. రాజ్యాంగాన్ని పరిరక్షించడంతో పాటు దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు గాను ఉమ్మడి నిర్మాణాత్మక కార్యక్రమం కింద భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్ రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ కార్యకర్తలు, నేతలు క్రమశిక్షణతో కలిసిమెలిసి పనిచేయాలని, తప్పనిసరిగా పార్టీని గెలిపించాలని 2024లో జరగనున్న కీలకమైన లోక్సభ ఎన్నికలకు ఈ విజయాలే ప్రాతిపదికని ఆ డిక్లరేషన్లో పేర్కొన్నారు. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం శస్యశ్యామలాం మాతరం వందే మాతరం शुभ्रज्योत्स्ना पुलकितयामिनीं फुल्लकुसुमित द्रुमदलशोभिनीं सुहासिनीं सुमधुरभाषिणीं सुखदां वरदां मातरं वन्दे मातरम् వందే మాతరం. పొత్తుల అంశంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులతోనే 2024 ఎన్నికలకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. ఇక 2004 నుంచి 2014 వరకు భావ సారూప్యం కలిగిన పార్టీలతో కలిసి దేశానికి ఏ విధంగా సేవ చేశామో అదే తరహాలో మరోసారి అలాంటి పార్టీలతో కలిసి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపుతామని ఖర్గే అన్నారు. కేంద్రంలో ఉన్నది పేదల వ్యతిరేక ప్రభుత్వమని, అది ఆ పార్టీ డిఎన్ఏలోనే ఉందంటూ ఖర్గే విమర్శించారు. తన స్నేహితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే మోడీ పదవిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆయన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని మోడీ ప్రభుత్వం ఉందని, దాన్ని తిప్పికొట్టేందుకే కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటివి రాజ్యాంగ విలువలపై దాడిగా ఖర్గే అభివర్ణించారు. He got some apprehension that the BJP is going to change this. They can't change this. If they want to change, then they have to change in 8 states. This Article 371J is A, B, C, D, E, F, I
and mine is J. Mine is last. 2013 I got Article 370 and J provision. So we are not going to keep quiet. And if BJP wants to play just for votes, they want to divide, it is not possible. We will fight with tooth and nail, not only parliament, but outside parliament. This is my assurance. అలాగే ఎన్నికల సమయంలో ప్రజలకు సంబంధం లేని అంశాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేవనెత్తారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా ఆరోపించారు. నిరుద్యోగాన్ని ఎలా ఎదుర్కోవాలి, జీడీపీని ఎలా బలోపేతం చేయాలి వంటి అంశాలను పట్టించుకోలేదంటూ ఘాటుగా విమర్శించారు. తమ కార్యకర్తలపై బీజేపీ దాడి చేయడాన్ని ప్రియాంక గాంధీ ఈ సందర్భంగా తప్పుపట్టారు. हमें दिखाना पड़ेगा इस देश को कि आज नौजवानों के पास रोजगार नहीं है. जितने भी विज्ञापन हैं, जो भी दिखा रहे हों, जहां जहां हम जाते हैं रोजगार नहीं है. रोजगार क्या, जो नौजवान परीक्षा देते हैं भर्ती के लिए, वो घोटालों में उलझे हुए हैं. उसके लिए क्या प्रस्ताव है हमारा? ये कांग्रेस पार्टी इन 3 दिनों से जितने भी प्रस्ताव ला रही है, जैसे किसानों के लिए मैं आज पढ़ रही थी कि एक प्रस्ताव है कि न्याय योजना की तरह हमें किसानों के लिए एक योजना बनानी है. तो ये सब बातें पब्लिक तक पहुंचाना हमारा काम है और इसमें आपकी बहुत अहमियत है. तो एक साथ हमें काम करना पड़ेगा, चाहे महिलाओं के लिए, उनके विकास के लिए, चाहे ये समझाना कि जबकि देश का किसान आज कर्ज में डूब रहा है, मुश्किलों से घिरा हुआ है, लेकिन जमीन प्रधानमंत्री जी अपने दोस्तों को मुफ्त में दिलवा रहे हैं. आज हमें देश को दिखाना पड़ेगा कि किस तरह कुछ गिने चुने उद्योगपति आगे बढ़े जा रहे हैं. उनकी आमदनी दुगनी 3 गुना बढ़ती जा रही है और किसान की आमदनी कम होती जा रही है. नौजवानों के रोजगार कम होते जा रहे हैं, महंगाई बढ़ती चले जा रही है. किसानों को कर्ज माफ नहीं होते, लेकिन बड़े बड़े उद्योगपतियों के होते हैं. ये सब बातें हमें पब्लिक में ले जानी है. अब हमारे पास सिर्फ 1 साल बचता है. हमसे उम्मीदें हैं. ये उम्मीद है कि हम एकजुट हों, कि जितनी भी पार्टियां हैं, जितने भी दल हैं, जितने भी लोग हैं जिनकी विचारधारा इनसे विपरीत है, वो आगे आए, एकजुट होकर लड़ें. सबसे उम्मीद है, लेकिन सबसे ज्यादा उम्मीद कांग्रेस पार्टी से है. आज కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ వేడుకల్లో సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వేదికపై కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ చేసిన ఉద్వేగభరితమైన ప్రసంగం అందరినీ ఆలోచింపచేసేలా చేసింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సక్సెస్తో తన ఇన్నింగ్స్ ముగుస్తున్నట్లుగా ఆమె ప్రకటించారు. అంటే సోనియా రాజకీయాలకు రిటైర్మెంట్ తీసుకుంటానని పరోక్షంగా చెప్పకనే చెప్పినట్లుగా భావిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, దేశాన్ని అనేకేళ్లుగా పాలించిన పార్టీకి అధ్యక్షురాలుగా పనిచేసిన యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. The Yatra has come as a turning point. It has proved that the people of India overwhelmingly want harmony, tolerance and equality. It has renewed the rich legacy of dialogue between our party and the people through mass contact programs. It has shown us all that the Congress stands with the people and is ready to fight for them. I congratulate all party workers who have worked hard for the Yatra, the colleagues, young and old, who took part in it, and the lakhs of people of India for their participation, support and affection. I especially thank Rahulji, whose determination and leadership were crucial in the Yatra's success. Above all, we must be ready to put aside our personal expectation, make sacrifices
and work with unity and a sense of common purpose. భారత్ జోడో యాత్ర ద్వారా దేశ ప్రజల్లో త్రివర్ణ పతాక స్ఫూర్తిని నింపినట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశం 3వ రోజు రాహుల్ గాంధీ ప్రసంగించారు. భారత్ జోడో యాత్ర సాగిన 145 రోజుల పాటు దేశ ప్రజలే తనకు ఇల్లుగా భావించానని, ప్రజల కష్టాలు దగ్గర నుంచే చూశానని చెప్పుకొచ్చారు. రైతులతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నానన్నారు. ప్రజల నుంచి భారత్ జోడో యాత్రకు మద్దతు లభించిందన్నారు. తన యాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే కాంగ్రెస్కు పునర్వైభవం, పూర్వ వైభవం రానుందని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. నాకు ఇప్పటివరకు సొంత ఇల్లే లేదన్నారు ఆయన. కాబట్టి నేను కన్యాకుమారి నుంచి బయలుదేరినప్పుడు నా బాధ్యత ఏమిటి అని నన్ను నేను ప్రశ్నించుకున్నానన్నారు. దేశంలోని మోడీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారాయన. విద్వేషపూరిత ప్రచారంతో దేశాన్ని వినాశనం వైపుకు తీసుకెళ్తూ ఉన్నారని ఆరోపించారు రాహుల్ గాంధీ. జమ్మూ కాశ్మీర్లో కూడా యువత తనకు అపూర్వ రీతిలో స్వాగతం పలికిన విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తు చేసుకున్నారు. भारत जोड़ो यात्रा ने लाखों कश्मीरी युवाओं के हाथ से तिरंगा फहराया। प्रधानमंत्री को फर्क नहीं समझ आया। हमने हिंदुस्तान की भावना, इस झंडे की भावना जम्मू कश्मीर के युवाओं के अंदर डाल दी। आपने अपने झंडे की भावना जम्मू कश्मीर के युवाओं से छीन ली। यह फर्क है हम में और आप में। ये जो झंडा है, ये जो तिरंगा है, ये दिल की भावना है, ये दिल के अंदर से आती है। हमने इस भावना को कश्मीर के युवाओं के दिल के अंदर जगाया। हमने उनसे नहीं कहा कि भैया तुम्हें तिरंगा लहराना है, तुम्हें तिरंगा उठा के चलना है। नहीं, किसी से नहीं कहा। अपने आप आए, हजारों लाखों आए और अपने हाथ में तिरंगा उठा के चले। क्यों चले? मैं आपको बताता हूं। कश्मीरी युवा ने मुझे कहा, मुझे कहता है राहुल जी आज मैं आपके साथ तिरंगा लिए चल रहा हूं। जानते हो क्यों? मैंने कहा क्यों? कहते क्योंकि आपने हम पर और मुझ पर भरोसा किया है। आपने अपना दिल हमारे लिए खोला है और हम अपना दिल आपके लिए खोलेंगे। यह फर्क है। हिंदुस्तान एक भावना है, एक सोचने का तरीका है, इज्जत है, आदर है, मोहब्बत है। और ये जो झंडा है, जो तिरंगा है, इसका इस भावना का ये चिन्ह है। और भारत जोड़ो यात्रा ने इस भावना को पूरे देश में फैलाया है। और यह काम राहुल गांधी ने नहीं किया है, यह काम कांग्रेस के कार्यकर्ता ने किया है, कांग्रेस के नेताओं ने किया है, हिंदुस्तान की जनता ने किया है। కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు ఈశాన్య రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ అన్యాయం చేసిందని మండిపడింది. మరోవైపు దేశ సరిహద్దుల్లో చైనా నుంచి ముప్పు పొంచి ఉందని, ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలు వెన్నాడుతున్నాయని నేతలు అన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి సమర్థమైన నాయకత్వాన్ని అందించగలిగే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని నాయకులు స్పష్టం చేశారు. ఎస్, ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి BAJ న్యూస్.